హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ చల్లని బాదం షేక్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని తాగినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తాగేస్తారండి. పిల్లలే కాదు, పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తాగే, అందరూ ఇష్టపడే ఈ బాదం షేక్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లో నేను 5-6 బాదంని తీసుకుంటున్నాను. నైట్ నానబెట్టి తీసుకుంటే మార్నింగ్ కల్లా చాలా బాగా నానిపోతుందండి. మీ దగ్గర అవైలబుల్ టైం లేదు అనుకుంటే ఇన్స్టాల్గా నానబెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే కొంచెం వేడి వాటర్లో నానబెట్టుకున్నట్లయితే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. స్టవ్ మీద కొన్ని పాలని వేడి చేసుకొని మనం నానబెట్టిన ఈ బాదంకి పొట్టంతా క్లీన్ చేసి తీసుకోవాలి. పొట్టంతా క్లీన్ చేశాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి బాదం పలుకులని యాడ్ చేసుకొని దీంట్లో కొన్ని 2-3 టేబుల్ స్పూన్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. సో ఇలా పాలని యాడ్ చేసుకొని మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన బాదం పాలని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో కొన్ని పాలని తీసుకోవాలి. పాలను తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇలా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వలన మనకి కలర్ఫుల్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా కలుపుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా పక్కన పెట్టేసుకొని మనం ముందుగా వేడి చేసుకున్న పాలు అనేది పొంగు అనేది వచ్చేస్తుందండి. ఇలా ఒకసారి దానిపైన ఉన్న మిగడంతా పాలలో కలిసేటట్టుగా 1-2 టైమ్స్ బాగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. ముందుగా గ్రైండ్ చేసిన బాదం పాలని యాడ్ చేసేసుకొని అంతా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకొని ఈ పాలు అనేది మనకి కాస్త చిక్కగా వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ తీసుకోవాలన్నమాట. చూడండి, ఈ క్వాంటిటీలో వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిస్తే చూడండి మనకి చిక్కగా వస్తాయి పాలు అనేవి. ఇలా చిక్కగా ఉన్న ఈ పాలని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. మీరు షుగర్ ముందుగానే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడే యాడ్ చేశాను అన్నమాట. ఇలా యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక ఒక బౌల్ తీసుకొని బౌల్లో యాడ్ చేసుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు స్టోర్ చేసుకొని కూల్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి తీసుకున్నట్లయితే చాలా కూల్గా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రిడ్జ్ నుంచి తీసాక కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకొని ఒక గ్లాస్లో సర్వ్ అవుట్ చేసుకొని తాగితే ఈ సమ్మర్కి కూల్గా హెల్తీగా చాలా బాగుంటుంది బాదం షేక్ అనేది. ఈ బాదం పాలని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చేసుకొని మన పిల్లల నుండి పెద్దల వరకు ఈ సమ్మర్లో కూల్గా హెల్తీగా చేసుకొని ఈజీగా తాగేయచ్చు అనమాట. పెద్ద ప్రాసెస్ అనేది కూడా ఏమీ లేదు. సో ఈ టేస్టీ రెసిపీని లేట్ ఎందుకు మరి మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.